In this video we will discuss about pulse modulation. First of all, what is pulse అనేది మనకు తెలియాలన్నమాట. What is pulse అంటే ఇక్కడ చూడండి, పల్స్ అంటే ఏంది, మనకి ఇలా ఉంటుందన్నమాట. ఓన్లీ పాజిటివ్ పీక్ అనేది ఉంటుంది. ఓన్లీ పాజిటివ్ పీక్, మళ్ళీ నెగిటివ్ పీక్ అనేది ఉండదు. ఓన్లీ పాజిటివ్ పీక్ అనేది ఉంటే అదే వచ్చేసి మనకు పల్స్ అంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి స్క్వేర్ వేవ్లో వచ్చేసి బోత్ పాజిటివ్, ఇది వచ్చేసి నెగిటివ్, ఇది పాజిటివ్, నెగిటివ్ ఇలా మధ్యలో అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఓన్లీ పాజిటివ్ పీక్స్ ఉంటే దాన్ని మనం పల్స్ అంటాం అనమాట. దీంతో 2 టైప్స్ ఉంటాయి. ఈ పల్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పల్స్ మాడ్యులేషన్లో అనలాగ్ మాడ్యులేషన్, సెకండ్ వన్ వచ్చేసి డిజిటల్ మాడ్యులేషన్. 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి 75% ఆన్ అంటే పీక్, పాజిటివ్ పీక్ కాబట్టి ఆన్. నెక్స్ట్ ఇది నెగిటివ్ పీక్ కాబట్టి ఇది వచ్చేసి 25% ఆఫ్. ఇక్కడ 75% ఆఫ్, అది 25% వచ్చేసి ఆన్. ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కొద్దిగా ఇంట్రడక్షన్ అనమాట. అంటే పల్స్ అంటే ఏందో, అలానే స్క్వేర్ వేవ్ అంటే ఏందో, స్క్వేర్ సిగ్నల్ అంటే ఏందో, ఇప్పుడు దానికి దాంట్లో డిఫరెన్స్ అనేది తెలిసింది. ఇప్పుడు దీని యొక్క డెఫినేషన్ అండ్ ఇట్స్ టైప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ సిగ్నల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పల్సెస్ బై యూజింగ్ స్పెషల్ టెక్నిక్స్ యూజ్ చేసి ఈ సిగ్నల్ అనేది మనం ట్రాన్స్మిట్ చేస్తాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పల్స్లో ట్రాన్స్మిట్ చేయాలి. సమ్ పారామీటర్స్ ఆఫ్ పల్స్ ఈజ్ వ్యారీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద మెసేజ్ సిగ్నల్. ఈ మెసేజ్ సిగ్నల్ అంటే ఏందో కూడా తెలియాలి. మెసేజ్ సిగ్నల్ అంటే ఎలా ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది. మెసేజ్ సిగ్నల్ అంటే ఇలా ఉంటుంది అనమాట. దీని యొక్క యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, వేరీ అవుతూ ఉంటుంది అనమాట. మెసేజ్ సిగ్నల్ ఇది m(t) విత్ రెస్పెక్ట్ టు టైంతో వేరీ అవుతూ ఉంటుంది. దీని యొక్క మెసేజ్ సిగ్నల్ని బేస్ చేసుకొని దాని యొక్క పారామీటర్స్ పల్స్ అనేది చేంజ్ అవుతే దాన్ని మనం పల్స్ మాడ్యులేషన్ అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పల్స్ మాడ్యులేషన్. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పల్స్ మాడ్యులేషన్. ఫస్ట్ వన్ వచ్చేసి అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ అండ్ డిజిటల్ పల్స్ మాడ్యులేషన్. ఫస్ట్ వచ్చేసి అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ అంటే ఏందో చూద్దాం. ఇన్ అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ ఏ పీరియాడిక్ పల్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద carrier wave and some characteristics of each pulse amplitude, width, position is varied in the continuous manner in accordance with the message signal. ఇక్కడ చూడండి, అనలాగ్ మాడ్యులేషన్ అంటే ఏంటంటే క్యారియర్ వేవ్ అంటే చూడండి, క్యారియర్ వేవ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. క్యారియర్ వేవ్ వచ్చేసి ఇలా ఉంటుంది, విత్ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్తో ఉంటుంది. యాంప్లిట్యూడ్ అనేది మనకు కాన్స్టెంట్ అంటే సేమ్ యాంప్లిట్యూడ్ ఉంటుంది అనమాట. దీన్ని మనం క్యారియర్ అంటాం. ఈ క్యారియర్ అనేది వేరీ అవుతుంది, ఏది మెసేజ్ సిగ్నల్ బేస్ చేసుకొని క్యారియర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనము అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ అంటాం. దాని యొక్క పీరియాడిక్ ఇన్ అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ ఏ పీరియాడిక్ పల్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ క్యారియర్ వేవ్. ఈ పీరియాడిక్ పల్స్ అనేది క్యారియర్ వేవ్లో ఉంటుంది. అది దేన్ని బేస్ చేసుకొని వేరీ అవుతుంది, ఈజ్ వేరీడ్ ఇన్ ద కంటిన్యూస్ మేనర్ ఇన్ ద అకార్డెన్స్ విత్ ద మెసేజ్ సిగ్నల్ని బేస్ చేసుకొని అది వేరీ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలానే డిజిటల్ పల్స్ మాడ్యులేషన్ అంటే ఏంది, డిజిటల్ పల్స్ మాడ్యులేషన్ కూడా సేమ్. డిజిటల్ పల్స్ మాడ్యులేషన్ ద మెసేజ్ సిగ్నల్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్క్రీట్ ఇన్ బోత్ టైమ్ అండ్ యాంప్లిట్యూడ్, దేర్ బై ట్రాన్స్మిటింగ్ ఇన్ ద డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ కోడ్ పల్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డిస్క్రీట్ అంటే ఎలా ఉంటుంది, డిస్క్రీట్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇది మనకు డిజిటల్లో, ఇవి అనలాగ్ వచ్చేసి ఇది డిజిటల్లో అయితే ఇలా ఉంటుంది అనమాట మనకు సిగ్నల్ అనేది. ఇదేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్గా రిప్రజెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి బోత్ టైమ్ అండ్ యాంప్లిట్యూడ్తో ఉంటుంది అనమాట. ఇది ట్రాన్స్మిట్ టు ద డిజిటల్ సీక్వెన్స్ ఆఫ్ కోడ్ పల్స్. నెక్స్ట్ అనలాగ్ మాడ్యులేషన్ ఈజ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, పల్స్ విడ్త్ ఆర్ పల్స్ టైమ్ ఆర్ పల్స్ డ్యూరేషన్ మాడ్యులేషన్ అంటాం. పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అయినా, లేదా పల్స్ టైమ్ మాడ్యులేషన్ అయినా, లేదా పల్స్ డ్యూరేషన్ మాడ్యులేషన్ అయినా అంటాం అనమాట. నెక్స్ట్ ఈ ఎక్కువగా వాడేది వచ్చేసి పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అని అంటాం.
నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పల్స్ పొజిషన్ మాడ్యులేషన్. దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ అనలాగ్ మాడ్యులేషన్. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మాడ్యులేషన్. డిజిటల్ మాడ్యులేషన్ వచ్చేసి దీని యొక్క టైప్స్ వచ్చేసి ఓన్లీ వన్, పల్స్ కోడ్ మాడ్యులేషన్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పల్స్ మాడ్యులేషన్. Thank you. Please like and subscribe my channel. Thank you. Please support me. Thank you.